ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చదివిస్తున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను అంటున్నాడు. అవును, మనం నమ్మినట్లయితే దేవుడు ఈరోజు మన కొరకు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను అంటున్నాడు. ఈరోజు అనేక మంది జీవితాల్లో దేవుని కార్యాలు లేక, దేవుని యొక్క మేలులు లేక, దేవుని యొక్క కృప పొందలేక అల్లాడిపోతున్న పరిస్థితులు ఎందరో ఉన్నారు. ఒకవేళ నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవుని కార్యాలు నా జీవితంలో లేవని, నా కుటుంబంలో లేవని, నా బిడ్డల్లో లేవని, నా యొక్క పనిబాటులో లేవని, నా ఉద్యోగంలో లేవని, వ్యాపారంలో లేవని, దేవుని కార్యం నేను చూడలేకపోతున్నానని నువ్వు తలస్తున్నావా? అయితే ప్రభు ఈరోజు నీతో సెలవిస్తున్నాడు. నీవు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు, కుంగిపోయిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, నా జీవితం ఇంకేముంది అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఒక నూతనమైన క్రియ నీ జీవితంలో చేయబోతున్నాడు. అది ఎలా ఉంటుంది అంటే, ఇంతకుముందు నువ్వు ఎన్నడూ చూడని విధంగా, ఊహించని విధంగా దేవుని కార్యాన్ని నీ పట్ల, నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల, నీ ఉద్యోగంలోను, వ్యాపారంలోను, పనుల్లోను, నీ సమస్త విషయంలో దేవుడు ఆ క్రియ చేయబోతున్నాడు. దేవుని యొక్క నూతన క్రియ నీ జీవితంలో జరిగించినప్పుడు ఈరోజు నువ్వు అనుకున్న ఆ యొక్క ఆలోచనలన్నీ తొలగిపోతాయి. నీకున్న భయాలన్నీ తొలగిపోతాయి, దిగుళ్ళన్నీ తొలగిపోతాయి. నిరుత్సాహం ఎటు వెళ్ళిపోతుందో వెళ్ళిపోతుంది. ఆనందము, సంతోషము నీ జీవితంలో సమృద్ధిగా కుమ్మరించబడుతుంది. దేవుని యొక్క నూతన క్రియ నీలో ఇప్పుడే ప్రారంభమవుతుంది. ఆయన కార్యాలు కంటికి కనిపించవు, హృదయానికి గోచరం కావు. అలాంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అదేవిధంగా నీ జీవితంలో కూడా దేవుడు అలాంటి కార్యాలని, అలాంటి అద్భుతాలని, అలాంటి ఆశ్చర్యక్రియలని దేవుడు చేయాలనుకుంటున్నాడు. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నట్లయితే ప్రభువుని విశ్వాసంగా వెంబడించు. ఆయన ఎడవక ఆయన్ని ప్రేమించి ఆయనతో నడుచుకో. ఆయన స్తుతించి ఆరాధించి ఆయన నీతిని ప్రకటించు. ఆయన కొరకు నమ్మకంగా నిలబడు. ప్రభు కార్యాన్ని అతి త్వరలోనే నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. దేవుని తిరిగి మహింపరచబోతున్నావు. ఆమేన్. ప్రార్థన. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవాని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజా, నువ్వు చేసిన అనేకమైన కార్యాలను బట్టి, అనేకమైన మేలును బట్టి, అనేకమైన విషయాలను బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాం. నీ మేళ్ళు, నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు నాయన నీ ప్రజల మీద కుమ్మరించండి. మా మీద నువ్వు కుమ్మరించే దేవుడు నాయన. నూతనమైన క్రియలు, నూతనమైన కార్యాలు, ఆశ్చర్యక్రియలు చేసే దేవుడివి. ఇదిగో నీ వాగ్దానాన్ని బట్టి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ మీద, ప్రతి కుటుంబం మీద, ప్రతి వ్యక్తి మీద నూతనమైన కార్యాలతో, నూతనమైన మేలుతో, నూతనమైన సంతోషంతో, నూతనమైన సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాను. అది ఇప్పుడే మీరు ప్రారంభించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం పుట్టినరోజు నివాదనం జరుపుకుంటున్న వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాల్ని పేరు పేరున మీరు దీవించి, ఆశీర్వదించి, వర్ధలు చేసి, కాపాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.